వారు వచ్చినారంటే మేము కూడా అడిగేటమే. నువ్వు 10 సంవత్సరాల సంది పోయినాడు కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఇదే శివరాజు కొడంగల్ చౌరస్తా లోపల మీరు 18 గెలిపియండి, నేను వస్తాను, నేను దత్తత తీసుకుంటాను, ఒక సిరిసిల్ల సిద్దిపేటగా చేస్తా అని చెప్పి మీరు ఆ రోజు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టి మీరు ఓట్లు వేసుకొని చేసుకున్నారు. మరి దానికి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా పాపం మన మాయం మాటకు నమ్మి వాళ్ళేమో ఒక అవకాశం కూడా ఇవ్వడం జరిగిన మరి మీరు ఒకనాడు కూడా 9 సంవత్సరాల లోపల ఏ నాడు కూడా కొడంగల్ పడతాను తిరిగి చూడలేదు మీరు. అట్లాంటిది మరి ఇవాళ నిన్న మొన్న మా అదృష్టవశాత్తు మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకొని మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతానికి ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల లోపల ఈ నియోజకవర్గం లోపల అన్ని ప్రాంతాల లోపల కూడా అన్ని డబల్ రోడ్లు చేసుకుంటా హాస్పిటల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, జూనియర్ కాలేజీ కానివ్వండి, అన్ని పథకాలు కూడా తీసుకొని వచ్చి ఇలా కొద్దిగా అభివృద్ధి చేసుకుంటా ఉంటే మరి మీరు నిన్న ఏం ముఖం పెట్టుకొని ఎందుకు వచ్చినారని చెప్పి మీరు రాకముందు కూడా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది, వాతావరణం కూడా తిరిగింది. అయినా కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా కూడా మీరు వచ్చి మీరు మాట్లాడినటువంటి విధానం కానివ్వండి, మీరు చేసినటువంటి ప్రసంగం కానివ్వండి, ఎవరికి పనికొచ్చేది ఉంది అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వేదిక మీదకి ఎవరో ఒక అమాయకులు పాపం వాళ్ళు ఏదో బాధితులు, కొంతమందికి ఒక పని చేసినప్పుడు కొంతమందికి నష్టం జరగవచ్చు, కొంతమంది లాభం జరగవచ్చు. అట్లాంటి వ్యక్తులను వేదిక మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్లా మాట్లాడుకోవడం అనేది భావ్యమైనటువంటి విషయం కాదు. మరి మీరు ఏం చెప్పినారు నిన్న? మీరు బహిరంగ సభలో ప్రజలు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి, మళ్ళీ బల పరీక్ష చేసుకోండి. ఏం పనిపాట లేదనుకుంటున్నావా? మీరేమన్నా రేవంత్ రెడ్డికి ఏం పనిపాట లేదనుకుంటున్నావా? మీలాగా మీ అయ్యేలాగా ఏమన్నా ఫామ్ హౌస్లో వండుకొని ఏమన్నా టైం వేస్ట్ చేస్తున్నారా? ఆయన రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పని చేసుకుంటా ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ అప్పులపాలైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ దీనిలోకి తీసుకురావడానికి ఆయన శత విధాల ప్రయత్నం చేసుకుంటూ విదేశాలకు అట్లాంటిది వెళ్ళి నిధులు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కంపెనీలు తీసుకురావడానికి చేస్తూ ఉంటే అడగిస్తూ ఉన్నారు. కాలువ తీసుకురావడానికి 69 అనేది నీ అయ్యా ఎంపీగా ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే ఇయ్యటి వరకు కూడా దాన్ని ఆ కాలువకు అడ్డుపడకుంటూనే వస్తున్నావు. ఈ ప్రాంతం మీద మీకు ఎందుకంత వివక్ష, మీకు ఎందుకంత కక్ష? కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా 40 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతం వస్తూ ఉంటే మా బంధువులు కానివ్వండి, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేసి అస్సాం చేస్తూ ఉన్నారు. అయ్యా మీకు ఎందుకంటే మేము ఇక్కడ నుంచి ఆడపిల్లలు ఇచ్చినాం, ఎక్కడికో నిజామాబాద్ డిస్టిక్ ఎక్కడో ఇచ్చినాం, వాళ్ళు ఫోన్లు చేసి మీ ప్రాంతానికి ఇవాళ మార్గదర్శ పట్టింది, ఎన్నో సంవత్సరాలు అక్కడనే ఉండి మూల ప్రాంతం రాష్ట్రానికే పురా ప్రాంతం ఉన్నటువంటి మీ యొక్క మన కోరిక పట్టణము, ఒకనాడు కరెంట్ లేదు, ఒకనాడు నీళ్లు లేవు, ఒకనాడు రోడ్లు లేవు, అట్లాంటి దుర్బలమైన పరిస్థితులు ఉన్నటువంటి ఒక గ్రామం ఇవాళ ఒక వెలుగుతూ ఉంది. పేరు అనేది రాష్ట్రంలోనే కాదు దేశం లోపలనే నా పేరు మంచిగా వస్తూ ఉంది. మరి దానికి కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మా అందరం కూడా కార్యకర్తల అందరం మీరు ఇట్లాంటి సవాళ్ళు ఇవ్వాలని అనుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గుర్తుంచుకోండి. మీరు అనుకుంటారేమో రేవంత్ రెడ్డి మాట్లాడే పని లేదు, మీరు తర్వాత మాట్లాడండి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు అడుగుతాడు, అయ్యా నువ్వు రా అంటారంటే హనుమంతుడు ఏం చేస్తాడు, ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే రాముని దగ్గర తనతోగదు, ముందుగా నాతో మాట్లాడని చెప్పి ఆంజనేయ స్వామి అని ప్రశ్నిస్తాడు. అది గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని ముందుగా మీరు వాళ్ళని ఫేస్ చేయండి, మీరు వీళ్ళకి సమాధానం ఇవ్వండి, వీళ్ళని దాటిపోండి. మీరు ముందుగా అంత దూరం ఎందుకు గుర్తున్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఖబర్దార్ ఇంకా మాకు 3.5 సంవత్సరాలు మాకు పదవి కాలం అనేది ఉంది, మరి అంత లోపల మమ్మల్ని పని చేయనివ్వండి, ఈ ప్రాంతాన్ని బాగు చేసడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఏదైతే కేటీఆర్ గారు మన కోజీ ప్రాంతానికి ఇచ్చేయడం జరిగింది, కోజీ ప్రాంతానికి ఇచ్చేసి నేనేందో కొడంగల్ ప్రాంతం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో నా సిరిసిల్లలాగా జరుగుతుందో లేదు చూడడానికి ఏమైనా సజెషన్స్ ఇస్తారేమంటని మేమందరం ప్రజలము మా నాయకులం అందరం ఎదురు చూసినాం. అంటే ఏదన్నా చెడు జరిగితే దానికి మంచి చెప్తాడేమని చూసినాం. ఆయన వచ్చి రాగానే లగచర్ల గేట్ కాడ బోర్డు పట్టుకొని ఇక్కడ గుట్టలు లేవు వర్షం ఉందంటాడు. అసలు ఆ బోర్డు దగ్గర మనం పోయి ఇప్పుడు పోయి చూసినా కూడా ఆ రాళ్ళ గుట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాని ఆపోజిట్లా జర దూరంలో వేరే దగ్గర వర్షం చూపించి ఈ వర్షం ఉందంటని చూపిస్తాడు. ఆయనకు ఒక ఐటీ మినిస్టర్ ఆ టెక్నాలజీని వాడి మార్పింగ్ చేసే విధానంగా ఆయన ఈరోజు ప్రవర్తిస్తుండు. ఆయన స్థాయికి అది తగదు. అయినా కూడా చిల్లర నాయకులు ప్రవర్తించినట్లు ఆయన ప్రవర్తించడం నాకు మా అందరికీ సిగ్గు అనిపించింది. రాగానే మళ్ళీ కోజీ ప్రాంతానికి ఎంట్రీ కాగానే ఈరోజు ఆయన కోజీ ప్రాంతం ఇస్తుంది. ఈరోజు రోడ్ వైండింగ్ వదిలేసిపోయిన రోడ్ వైండింగ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు
చొరవ తీసుకొని 7 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు సర్వే జరిగి రానున్న రోజుల్లో తొందరలో ఆ వైండింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు అసంతృప్తిగా ఈరోజు ఇల్లు కూల్చి దౌర్జన్యంగా ఏదైతే పోయిన ప్రభుత్వంలో మీరు చేసిరో దాన్ని ముఖ్యమంత్రిగా చొరవ తీసుకొని సర్వే చేసి 7 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకందరికి ఇల్లు తొలగియాలి, నా ప్రాంత ప్రజలు మంచిగా ఉండాలంటే ఉద్దేశంతో వాళ్ళకు 5,000 6,000 స్క్వేర్ ఫీట్ గదం కట్టించి ఈరోజు డబ్బులు ఇస్తూ శాంతియుతంగా ప్రజలకు డబ్బులు ఇస్తుండ్రు. అవన్నీ నువ్వు కళ్ళారా చూసుకుంటూనే వచ్చినావు కదా, నీ కళ్ళు కనిపించలేవా, కళ్ళు ఎడబెట్టుకున్నావు అంటే మేము ప్రశ్నిస్తున్నాం. ఆ చూస్తూ చౌరాసాకు వచ్చిండు. చౌరాసాలో ఈరోజు హైవే రోడ్స్ కానీ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అది కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు చౌరాస్ ఎట్లా ఉండే, ఇప్పుడు చౌరాస్ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అది మీ కళ్ళ కనిపించలేదా? అది పోతుంటేనే మీరు స్కూల్ ఉంటుంది హై స్కూల్ కూడా ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ తోని ఈరోజు 5 కోట్లతో అభివృద్ధి జరుగుతున్న బిల్డింగ్స్ గురించి కొత్త బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. మీ కళ్ళ కనిపించలేదా? మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీ దారి పొడవునే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు ఏం చూసారంటే ఈ విధంగా ప్రెస్ మీట్ అడుగుతున్నారు కేటీఆర్ గారు. ఎందుకంటే ఈరోజు మాయా మాటలకు మీరు నమ్మి ఈరోజు కొడంగల్ ప్రాంతానికి వచ్చి కొడంగల్ బిడ్డల్ని అమాయకులు అంటని మీరు డబ్బులు ఇచ్చి ప్రతి బూతుకు 20,000 30,000 డబ్బులు ఇచ్చి 5 రోజుల నుంచి జన సమీకరణ చేస్తే మీకు వచ్చిన జనం ఎంత 3,000 జనం వచ్చారు. ఈరోజు మా బయట ప్రాంతం నుంచి ఈరోజు తాండూరు నుంచి మామలా నుంచి జనం తరలించారు. ఈరోజు మీరు రైతు బంధు పడతలేదు అంటారు. రైతు బంధు ఆల్రెడీ నిన్న మీ దగ్గర మీటింగ్ ఉండగానే ఎకరాకు 2 ఎకరాలు రైతు బంధు పడ్డది. ఆ ఫోన్లో మీరు టక్ టక్ అంటారు. రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారు కదా, ఆ మీ మీటింగ్లోనే ఫోన్లో టక్ టక్ అన్నాయి. మీరు ఒకసారి గమనించాలి. మీరు గమనించకుండా ఏదో విధంగా విమర్శించాలి ప్రభుత్వాన్ని అంటే మీరు చేస్తున్నారు. ఇంకొక ఏంటంటే కంపెనీలో రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడికి వాళ్ళ తమ్ముళ్ళ కట్టిపెట్టారు. రేవంత్ రెడ్డి గారి అల్లుడు వాళ్ళ తమ్ముళ్ళు అన్నదమ్ములు కానీ ప్రజా సేవ కోసం ఉన్నారు. కానీ ఒక కంపెనీ మీరు ఎవిడెన్స్తో ప్రూవ్ చేయండి, దానికి ఏ విధంగా మీ నాయకులు మీ వంట వస్తామంట ఈ విధంగా సవాలు ఇస్తున్నాం. ఎందుకంటే మీరు లేనిపోని మాటలు కల్లిపుల్లి మాటలు ఏదో చెప్పాలంటే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలంటూ మీకు సిగ్గుశరం ఉండాలి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి, దాని నామినేషన్ వేయడానికి మీకు క్యాండిడేట్లు లేరు. ఈరోజు మళ్ళీ మీరు వచ్చి చెప్తున్నారు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అరే ఫస్ట్ మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ దాని నామినేషన్ వేయండి, మీరు మీ పరిస్థితి ఏంటో మీకు కనిపిస్తుంది. అసలు దాని నామినేషన్ వేయండి, మీకు క్యాండిడేట్లు లేరు. ఈరోజు మళ్ళీ వచ్చి కొడంగల్ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయం నరేంద్ర రెడ్డి అంటారు. మీకు అదే దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ ఒక మండలంకి మన నరేంద్ర రెడ్డి రానున్న జడ్పీటీ సెలక్షన్స్ ఉన్నాయి కదా, కోజీ మండలంకి ఒకరు, ఈరోజు గుండుమాల్ మండలంకి ఒకరు, ఈరోజు మీ ఉమ్మడి మండలం 2 మండలాల్లో కేటీఆర్ ఇలా పడతారా? కేటీఆర్ ఒక మండలంకి ఇలా పడు, నరేంద్ర రెడ్డి ఒక మండలంలో. మా సత్తా ఏందో, మా కార్యకర్తల సత్తా ఏందో మేము చూపిస్తాం. మీరు రేవంత్ రెడ్డి గారు స్థాయికి ఎందుకు? మా కోజీ ప్రజలు, కోజీ కాన్స్టిట్యున్సీ ప్రజలే చాలు. కోజీ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో కోజీ ప్రజలకు తెలుసు. మీరు ఇవన్నీ మాయమల్లి మాటలు చేసి ఏదో సవాలు విడిచాలి, ఏదో 4 మాటలు చెప్పాలి. నేను పోయినా కొడంగల్ సీఎం కాన్స్టిట్యున్సీకి ఏదో చేసినట్టు మీడియాలో ఫోకస్ తప్ప మీరు చేసింది ఏం లేదు. నిన్న మీ పరిస్థితి ఏందో మీకే తెలుసు. మీరు నిన్న కూడా ఏంది ఈ పరిస్థితి అంటే నిన్న మీ లీడర్లు తిట్టిన మాకు సమాచారం కూడా ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు ఏంటంటే నిన్న కూడా మేమందరం సహకరించారు. ఎందుకంటే మీరు రావాలే ప్రభుత్వాన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం. ఎవరు వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మా కోరిక, మా కాంగ్రెస్ నాయకులది, కార్యకర్తలది, అందరి కోజీ ప్రజలది, కొడంగల్ ప్రజల కోరిక ఏంటంటే రాక మనకు ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు, అందరం అభివృద్ధి చేసుకోవాలి. మా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అందరు మిత్రులే, అందరూ కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలని మా కోరిక. మీరు అందరూ అడ్డుపడకుండా సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు 69 జీవో ఈరోజు సర్వే కూడా జరిగి వాటర్ కూడా వస్తుంది. దాన్ని కూడా అడ్డు పెట్టాలంటే ఎస్ఆర్ రెడ్డి గారు నిన్న కూడా దాన్ని కూడా చెప్తున్నారు.